Welcome back, people. Welcome back to Maggie Gaurang. Na peru Meghna. So we are here in Kerala. So Kerala gurinchi cheppalante you pretty much know. కల్చరల్ గా నేను ముందు కొన్ని వీడియోస్ చేయకపోయినా షార్ట్స్ లో చాలా చూసుంటారు. బట్ యా, కల్చరల్ గా ఎక్స్పీరియన్స్ చేయడానికి నెహ్రూ బోట్ రేస్ కి వచ్చాం అనమాట. అండ్ ఇట్ వాస్ సెలబ్రేటెడ్ హియర్. వెరీ గ్రాండియస్ గా సెలబ్రేట్ చేస్తారు. జస్ట్ లైక్ ఒలింపిక్స్ లాగా, లేకపోతే క్రికెట్ కి IPL లాగా ఇక్కడ నెహ్రూ బోట్ రేస్ అలా జరుగుతుంది అనమాట. సో లెట్స్ సీ, ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ అబౌట్ అండ్ ఐ లెట్ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ నెహ్రూ బోట్ రేస్. అసలు బోట్ రేసెస్ ఎందుకు చేస్తారు, దేనికోసం చేస్తారు అన్నీ చెప్తాను. Before that, నేను ఒక బ్యూటిఫుల్ స్టేలో ఉన్నాను. I'll show you around. సో ఈ రోజు మనం హోమ్ స్టే ఏం సెట్ చేసుకున్నాం అంటే బ్రదర్స్ హోమ్ స్టే అనమాట. సో జనరల్ గా హోమ్ స్టేస్ ఎందుకు బాగుంటాయి కంపేర్ టు అదర్ స్టేస్ ఎందుకు అని అంటున్నాను అంటే, లోకల్ గా పీపుల్ ఎలా ఉంటారు, ఏమేం చేస్తారు, ఎలా హౌ దే లివ్, అవన్నీ మనకు అర్థమవుతాయి అనమాట. సో కేరళని ఇంకా కొంచెం దగ్గరగా, కొంచెం కల్చరల్ గా తెలుసుకోవాలంటే ఇదే అండి. సో మీరు సరౌండింగ్స్ చూస్తే ప్రిటీ మచ్ అంతా గార్డెన్ దే హ్యాండ్ గ్రోన్ అనమాట. అండ్ ఆల్సో ఇఫ్ ఐ కెన్ షో యూ, లైక్ దీస్ ఆర్ రోడ్లు అనమాట. ఒక్కొక్క దానికి వీళ్ళు కొబ్బరి కానీ లేకపోతే ఇంకేదన్నా దే ఒథెంటికల్లీ టేక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో హోమ్ స్టే స్పెషాలిటీ వచ్చేసరికి మంచిగా ఒక 6 members వచ్చాం కదా ఈసారి. సో ట్రిప్ గురించి తర్వాత చెప్పుకుందాం. బట్ యా, 6 members వచ్చాం అండ్ స్టేలో 6 members కి ప్లేస్ ఇచ్చేటట్టు ఉండే. అండ్ దే చార్జ్ అస్ అరౌండ్ 2000. ప్రిటీ మచ్ బడ్జెట్ చాలా 330కి వచ్చేసింది. బికాస్ నెహ్రూ ట్రోఫీ జరుగుతుండగా అంత అఫోర్డబుల్ స్టే దొరకడం కొంచెం కష్టం అవుతుంది. బట్ యా, బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న మా సన్నీ గారు పెట్టిన స్టే అనమాట. సో ఆబ్వియస్లీ చాలా కంఫర్టబుల్ గా పడుకున్నాము. అండ్ ఈవెన్ ద హోస్ట్ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, మంచిగా మాట్లాడారు. అండ్ యా, కొంచెం లేట్ గా రావడం వల్ల మాకు స్టే అందం తెలియలేదు. పొద్దు తెలిసేసరికి ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ అనమాట. సో ఫర్ దిస్ వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. నెహ్రూ ట్రోఫీ చూడాలి. అట్లీస్ట్ మనం తీసుకోకపోయినా వాళ్ళైనా తీసుకోవడం చూడాలి కదా. సో లగేజెస్ ప్యాక్ చేసేసుకుందాం. పదండి వెళ్దాం. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నెహ్రూ బోట్ రేస్ చూడడానికి కేరళకు వచ్చేసాం అనమాట. సో ఆలపిలో జరుగుతుంది. అండ్ బెల్లం కలి అంటే స్నేక్ బోట్ రేసెస్ని బెల్లం కలి అంటారు. సో దీని హిస్టరీ గురించి మాట్లాడాలంటే, మనం ఇది ఒక వార్ వెజల్లా వాడుకునేవాళ్ళు. అప్పుడైతే వార్ వెజలే, బట్ రైట్ నౌ ఇట్స్ అ సెలబ్రేషన్ యాజ్ అ హోల్. ప్రతిదీ ఒక సింక్రనైజింగ్గా ఉంటుందన్నమాట. అండ్ అది చూడడానికి ఎంతమంది వస్తారంటే, టు సపోర్ట్ ద థీమ్స్, టు సపోర్ట్ హోల్, టు సెలబ్రేట్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు సపోర్ట్ ఆల్ ద టీమ్స్ యాజ్ వెల్. చాలా బాగుంటుంది అనమాట. సో ఈ సెలబ్రేషన్ చూడడానికి కన్నులు విందే అని మనం చెప్పచ్చు. సన్ ఇస్ బర్నింగ్, బయట పట్టింగ్ మాత్రం, ఇక్కడ రేసెస్ మాత్రం జరగట్లేదండి. చాలా చిన్న రేసెస్ జరుగుతున్నాయి. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద బిగ్గర్ వన్స్, బట్ టైం పడుతుంది. అండ్ సీటింగ్ పొజిషన్ కి వచ్చేసరికి కూడా దే ఫెసిలిటేట్ ఇట్ వెల్. బట్ యునో, వ్లాగింగ్ కైనా ఏదైనా మన దగ్గర పెద్ద లెన్స్ ఏమీ లేవు కాబట్టి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కొంచెం మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే ఓ పెద్ద లెన్స్ కొనేసి ఐ వర్క్ విత్ ఇట్ అనమాట. అండ్ అదర్ దాన్ దాట్ ఇట్ వాస్ వెరీ ఫన్. కానీ చాలా ఎండగా ఉంది. బట్ యా, చూద్దాం, లెట్స్ సీ ఏం జరుగుతుందో, ఏం చేస్తామో. మనం 200 రూపాయలతో కొన్నాం. 200 రూపాయలు వర్త్ ఫన్ మాత్రం చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో. అండ్ యా, 3 hours later. ఏంటంటే షార్ట్ రేసెస్ అయితే స్టార్ట్ అయినాయి. లాంగ్ రేస్ కోసం వెయిట్ చేసినాం. 3:30 వరకు ఉండే. అండ్ క్రౌడ్ కూడా చాలా మంది వచ్చారు. అండ్ కమెంటరీ ఏమో మలయాళంలో ఉండి మాకేమో ఒక్క ముక్క అర్థం కావట్లేదు. బట్ యా, ఏదో కోపం అవుతున్నాం, అక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో చూస్తున్నాం అని. అండ్ పీపుల్ వర్ వెరీ ఫన్ అండ్ దే వర్ వెరీ కార్డియల్ విత్ us. ఏదైనా సరే మంచిగా చెప్తున్నారు. అండ్ యా, ఏదైనా కొంచెం తినేసి అప్పటి వరకు ఎంజాయ్ చేద్దాం.
లాస్ట్‌లో చాలా మంది క్రౌడ్ పుల్ అప్ అయిపోయారు. ఇంకా మాకు అర్థం కావట్లే, మాకు కనిపించట్లే. సో, బయటకొచ్చేసాం అనమాట. బయటకొచ్చేసి ఇంకా ఆలపి బీచ్ అయితే రీచ్ అయిపోయాం. బికాజ్ సన్‌సెట్ అయిపోతుందని ఇంకా. దట్ సన్‌సెట్ వాస్ సో బ్యూటిఫుల్.